JEE Main 2024 6 All India ranks under 100. Admissions open. Kakinada and Visakhapatnam. Aditya Junior Colleges. మూడు నుంచి నలుగురు బాధితులు అయితే రావడం జరిగింది. ఈ బాధితులు ఈ రోజు ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మనతో ఒక అమ్మాయి ఉన్నారు. ఈవిడ అక్కడికి పనిచేసిన పరిస్థితులు కూడా మనకి వెల్లడించారు. ప్రస్తుతం మనతో మాట్లాడుతున్నారు. మేడం చెప్పండి, అసలు మీరు ఎక్కడ నుంచి? మే 25th నైట్ 12కి సార్ నా ఫ్లైట్. మే 25th వెళ్ళాను. మే 25th నైట్ 12కి చెన్నై నుంచి ఫ్లైట్, నాకు 2 ఫ్లైట్స్ చేంజ్ అవ్వాలి. మళ్ళీ కౌలాలంపూర్ నుంచి హోచిమన్ సిటీ, అక్కడి నుంచి వియత్నాం వరకు కారు, అక్కడి నుంచి కంబోడియా ఆఫీస్ వరకు కారు. 2 days పట్టింది నాకు. అది ఎలా పనిచేయించారు మీకు? పని అంటూ ఏం చెప్పలేదు, చెప్పకుండా డైరెక్ట్గా డేటా ఎంట్రీ కాలింగ్ అని చెప్పారు. సో నేను కూడా కాలింగ్ అంటే ఈజీయే కదా మనకి, ఓకే ఫైన్ వెళ్దాము అనేసి అనుకున్నాను. ఎందుకంటే నా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా సరిగ్గా లేదని అన్నకు తెలుసు. నేను అన్న అంటాను, కానీ అన్న ఇలా చేస్తాడని అనుకోలేదు. ఇట్లా చేసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్లా డేటింగ్ యాప్స్ అని ఇట్లా వేరే వాళ్ళని టార్గెట్ చేసి డబ్బులే ఇచ్చటం, మన ఇండియా వాళ్ళ డబ్బులు మన వల్ల చైనీస్ వాళ్ళని ఇట్లా చేయటం అని అంటే నాకు చాలా కష్టంగా అనిపించింది. అటు ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక, ఫ్యామిలీకి చెప్పుకోలేక, నా హస్బెండ్తో కూడా చాలా ఇష్యూస్ అయినాయి ఇది తెలిసిన తర్వాత. సో నేను ఫైనల్గా లేడీస్కి ఒకే ఒక ఇవ్వాలనుకుంటున్నాను, ఎవరు ఇట్లాంటి మోసపోవద్దు. వేరే కంట్రీకి వెళ్ళి జాబ్స్ అంటే అస్సలు ఆలోచించొద్దు. మన ఇండియాలో ఉండి మన ఫ్యామిలీతో ఉండి మన పిల్లలతో ఉంటే ఆ హ్యాపీనెస్సే వేరు. అది 10,000 వచ్చినా 15,000 వచ్చినా చాలు లైఫ్కి, అంతే. ఓకే, అంటే పుట్టు కోసం అని ఫారెన్ వెళ్తున్నారు. అసలు మీలాగా ఎంతమంది ఉంటారు లేడీస్ బాధితులు? అక్కడ చాలామంది ఉంటారు సార్. నేను కౌంట్ అయితే చేయలేను, ఎందుకంటే నేను ఎక్కువ బాండింగ్ ఎవరితో పెంచుకోలేదు. నా సీట్లో నేనే కూర్చునేదాన్ని. వర్క్ ఆ సిస్టంలో ఏదో కొట్టుకుంటూ ఉండేదాన్ని. బాస్ వచ్చి అరుస్తూ ఉండేవాడు, టీమ్ లీడర్ అరుస్తూ ఉండేవాడు. సో నేను ఎంతమంది ఉన్నారు అనేది పర్టికులర్గా చెప్పలేను. చాలామంది ఫేస్ చేస్తున్నారు, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు వర్క్ని. ఎంజాయ్ చేసే వాళ్ళని మనం ఏం చేయలేం. ఫేస్ చేసే వాళ్ళని సార్ హెల్ప్ తీసుకొని వచ్చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, అంతే. అక్కడ డ్రగ్స్ అది ఇస్తున్నారు? తీసుకుంటున్నారు సార్, డ్రగ్స్ కంపల్సరీగా తీసుకుంటారు, డైలీ తీసుకుంటారు. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్లే వాళ్ళు అన్ని అవర్స్ వర్క్ చేస్తున్నారు. ఆ డ్రగ్స్ వాళ్ళు బాసే ఎంకరేజ్ చేస్తాడనమాట. డ్రగ్స్ తీసుకుంటేనే 20 hours కాదు 24 hours వర్క్ చేయమన్నా చేస్తారు. ఈవెన్ లేడీస్ కూడా తీసుకుంటారు డ్రగ్స్. ఇండియాలో ఎంతమంది ఉండొచ్చు? అది నాకు ఐడియా లేదు సార్, ఎందుకంటే నేను ఎక్కువ పీరియడ్ లేను అక్కడ. నేను ఇది బాధిత మహిళ అయితే చెప్తున్నారు. పూర్తిగా అక్కడ మాతో ఇష్టసరంగా పనులు చేయించేవారు, అలాగే డ్రగ్స్ కూడా తీసుకుని మాతో ఇష్టమైన పనులు చేయించారు. మేము బయటకు రాలేకపోయాను, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు అయితే ఏర్పడు తరుణంలో విశాఖ పోలీసులు మాకు సహకరించి ఇక్కడికి తీసుకురావడం జరిగిందన్నారు. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.